తెలంగాణ కేబినెట్ సమావేశంపై సందిగ్ధత కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ ఉండడంతో మంత్రివర్గ సమావేశానికి ఈసీ అనుమతి కోరింది ప్రభుత్వం. ఇంకా ఈసీ నుంచి ఎలాంటి సమాచారం రాలేదని తెలుస్తోంది. ఈసీ క్లియరెన్స్ ఇస్తే సాయంత్రం 4 గంటలకి కేబినెట్ సమావేశం జరగనుంది. లేదంటే మంత్రులతో సీఎం రేవంత్ సమీక్ష నిర్వహిస్తారని చెబుతున్నారు. కేబినెట్ సమావేశంలో ప్రధానంగా రుణమాఫీ పథకంతో పాటు విభజన సమస్యలపైనే ప్రధాన అజెండా కానుందని సమాచారం. రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువలు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు, స్టాంప్ డ్యూటీల సవరణ, ఆదాయ వనరుల సమీకరణ, ధాన్యం కొనుగోలు పురోగతిపై చర్చించనుంది ప్రభుత్వం. వానాకాలం పంట ప్రణాళిక, మేడిగడ్డ బ్యారేజీపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన మధ్యంతర నివేదిక అంశాలు కూడా ఈ మీటింగ్లో చర్చకు రానున్నాయి. ఇక ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, తెలంగాణ కేబినెట్ సమావేశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, సౌమ్య, ఇప్పటి వరకు ఇంకా కూడా ఎలక్షన్ కమిషన్ నుండి ఎలాంటి అధికారికంగా కూడా ప్రభుత్వానికి అనుమతి అనేది రాలేదు. సో యథావిధిగా ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకైతే సమావేశం అయితే అవుతారు. మంత్రులందరూ కూడా అధికారులు లేకుండా, అఫీషియల్ గా లేకుండా కూడా మంత్రులందరూ కూడా సమావేశం అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఈసీ నుండి పర్మిషన్ తీసుకుంది అధికారికంగా కేబినెట్ సమావేశం అనేది కూడా నిర్వహించకూడదు నిబంధనలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఎలక్షన్ కోడ్ ఉన్నందున రాష్ట్రంలో జూన్ 1 వరకు కూడా ఎలక్షన్ కోడ్ అనేది కొనసాగనుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు డెఫినెట్ గా కూడా ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం ఈసీ నుంచి ఇంకా క్లియరెన్స్ అనేది రాలేదు అనేది కూడా సమాచారం అందుతోంది. 3 o'clock అయితే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అందరూ కలిసి కూడా జనరల్ అడ్మినిస్ట్రేషన్ అంటే సాధారణ పరిపాలన దాని కింద మంత్రులందరూ కూడా సమావేశం అవుతారు. కానీ ఇక్కడ కూడా ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ కి సంబంధించి ఈ రోజు కేబినెట్ లో అజెండాలో ఏవైతే అంశాలు ఉన్నాయో వాటిపైన డిస్కస్ చేసేందుకు ఆ శాఖల అధికారులు కాకుండా చీఫ్ సెక్రటరీతో పాటు సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ మాత్రమే, సీఎంఓ అధికారులు మాత్రమే ఈ సమావేశంలో పాల్గొనే అవకాశం ఉందని కూడా సచివాలయ వర్గాలు అంటున్నారు. కానీ ఇంకా మనకి టైం ఇప్పుడు 11:24 అవుతుంది. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశంలో లాస్ట్ లో ఈసీ క్లియరెన్స్ ఇస్తే మాత్రము అఫీషియల్ గానే మినిట్స్ టు మినిట్ రిజిస్టర్ లో రిజిస్టర్ అయ్యి కూడా అఫీషియల్ గానే కేబినెట్ సమావేశంగా కూడా డిక్లేర్ చేసే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతానికైతే ఈసీ నుండి ఎలాంటి క్లియరెన్స్ లేకపోవడంతో ప్రస్తుతం అయితే మంత్రులు సమావేశం అవుతారనేది కూడా తెలుస్తోంది. దీనికి ముందు కూడా ఈ రోజు ధరణి సమస్యల పైన కూడా ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ధరణి సమస్యల పరిష్కారం కోసం మధ్యాహ్నం 12:30కి సచివాలయంలో కూడా ధరణి కమిటీ సమావేశం కాబోతోంది. ధరణి సమస్యల పరిష్కారానికి నిర్వహించిన డ్రైవ్ ఇప్పటి వరకు దానిపైన కూడా కమిటీ చర్చించనుంది. కానీ ఎండ్ ఆఫ్ ది డే మనకి ఇక్కడ మెయిన్ ఏంటంటే ఈసీ క్లియరెన్స్ ఇస్తుందా, ఒకవేళ ఈసీ క్లియరెన్స్ ఇచ్చా కూడా నిబంధనలు పెడుతుందా, ఈసీ డెసిషన్స్ బయటికి చెప్పకూడదా అని. ఒకవేళ ఈసీ పర్మిషన్ ఇవ్వకపోయినా మంత్రులు సమావేశమైనా కూడా యథావిధిగా ఏదైనా కీ డెసిషన్స్ తీసుకుంటే మాత్రం బయటికి ప్రకటన అనేది చేయకూడదు అనేది కూడా ఈసీ నిబంధనలో ఉంది. సో దీనిపైన పూర్తి స్థాయిలో కూడా మనకి పూర్తి అప్డేట్ మరో హాఫ్ అన్ అవర్ లో వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే 12 గంటల తర్వాత కూడా ఒక చర్చ నడుస్తోంది. మధ్యాహ్నం 12 తర్వాత ఈసీ పర్మిషన్ ఇచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు. కానీ మళ్ళీ ఈసీ పర్మిషన్ ఇస్తే దానిపైన కూడా ఇతర రాజకీయ పార్టీలు కూడా ఎలా రెస్పాండ్ అవుతున్నాయి అనేది ఇప్పుడు ప్రధానంగా ఒక ప్రశ్న అయితే లేవనెత్తుతోంది. అయితే ముందుగా అనుకున్నట్టు ఈ రోజు జరిగే కేబినెట్ సమావేశంలో చర్చించే అంశాలు కూడా చాలా ఇంపార్టెంట్ అంశాలని కూడా ఇటు మంత్రివర్గం అంటున్నారు. ధాన్యం కొనుగోళ్ల పురోగతిని సమీక్షించి అలాగే వచ్చే ఖరీఫ్ పంటల పైన కూడా ప్రణాళిక వేసేటందుకే చర్చించబోతున్నామని కూడా మంత్రివర్గం అంటుంది. అలాగే దాంతో పాటు రాష్ట్ర ఆదాయం పెంచుకునే దిశగా వనరుల సమీకరణ, ఆదాయం పెంపు ప్రత్యామ్నాయాల పైన కూడా చర్చించే అవకాశం ఉంది. దీనితో పాటు 3 నెలలుగా గత 3-4 నెలలుగా కూడా సెన్సేషనల్ గా మారిన
మేడిగడ్డ దాని గురించి కూడా కుంగిపోయిన మేడిగడ్డ అన్నారం బ్యారేజ్ల రిపేర్లకు సంబంధించిన దానికి సంబంధించిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్ట్ పైన కూడా డిస్కస్ చేయాలని కూడా కేబినెట్ నిర్ణయించింది. అయితే నివేదికలోని సిఫారసులో తదుపరి చేపట్టాల్సిన కార్యాచరణ పైన కూడా కేబినెట్ చర్చించే అవకాశం ఉన్న నేపథ్యంలో సో ఇప్పుడు ఈసీఐ పర్మిషన్ ఇస్తుందా లేదా అనేది కూడా చూడాలి. అలాగే పునర్విభజన చట్టం 2014 యాక్ట్ ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కామన్ క్యాపిటల్ గా హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ కి June 2 తోనే అయిపోతుంది. సో ఆ ఆస్తులు అనేది ఏవైతే ఉన్నాయో ఇప్పటి వరకు పరిష్కారం కానివి వాటిపైన కూడా ప్రత్యేకంగా ఈ రోజు కేబినెట్ లో చర్చించాలని కూడా మంత్రి మండలి డిసైడ్ అయింది. సో ఒకవేళ మనం ఈ అంశాలు ఏవైతే ప్రస్తావించుకుంటున్నామో కేబినెట్ లో మంత్రులు చర్చించేవి అవన్నీ కూడా ఒకవేళ ఈసీ పర్మిషన్ ఇవ్వకపోయినా కూడా మంత్రులు వీటిపైన చర్చించుకొని ప్రస్తుతానికైతే ఇవి లోపల ఏమైనా డెసిషన్స్ తీసుకుంటే వీటిపైన ఈ రోజు అయితే ఎలాంటివి కూడా బయటికి ప్రకటన చేయరు. కానీ June 1 తర్వాత మాత్రము ఎప్పుడైతే ఎలక్షన్ కోడ్ ముగుస్తుందో అప్పుడు అఫీషియల్ గా కూడా వెల్లడించే అవకాశం ఉంటుంది. సౌమ్య, థ్యాంక్ యూ శ్రీచరణ్.